ధోని సక్సెస్ను, ఆటను, కెప్టెన్సీని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అలాగే అతను స్వార్థపరుడని, టీమిండియాలోని కొంతమంది క్రికెటర్ల కెరియర్లను నాశనం చేశాడని, వరల్డ్ కప్ల క్రెడిట్ను ఒక్కడే కొట్టేశాడనే విమర్శలు కూడా అంతే భారీగా ఉన్నాయి. మరి ధోని నిజంగానే కొంతమంది క్రికెటర్ల కెరియర్పై దెబ్బేసి క్రెడిట్ను దొబ్బేశాడా? అందులో నిజం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీం మొత్తం కలిసి 2011 వన్డే వరల్డ్ కప్ సాధిస్తే ధోని ఒక్కడికే ఆ క్రెడిట్ దక్కిందనే ప్రచారం ఇప్పటిది కాదు, చాలా కాలంగా అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్లు పలు సందర్భాల్లో బహిరంగంగానే ఖండించారు. వరల్డ్ కప్ గెలుపు జట్టు సమిష్టి కృషి అని, ధోని ఒక్కడే తెచ్చారని అనడం సరికాదని అన్నారు. దీంతోపాటు వరల్డ్ కప్ గెలిచిన టీంలో ఉన్న వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ల అంతర్జాతీయ కెరియర్ త్వరగా ముగిసిపోవడం వెనుక ధోని హస్తం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో కొంతమంది క్రికెట్ నిపుణులు సైతం తమ అభిప్రాయాలను ధోనికి వ్యతిరేకంగానే వ్యక్తం చేశారు. ఈ విమర్శలు, ఆరోపణలు దాటి చూస్తే ఇందులో ధోని తప్పెంతుంది, అతని గొప్పెంతుందనేది అర్థమవుతుంది. ధోని 2004 డిసెంబర్లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి 2-3 మ్యాచ్ల్లో ధోని విఫలమైన టాలెంట్ను నమ్మే అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధోనికి మంచి అవకాశాలు ఇచ్చాడు. ధోని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని టీమిండియాలో రెగ్యులర్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా స్థిరపడ్డాడు ధోని. అలా 2007 వన్డే వరల్డ్ కప్కి కూడా ఎంపికయ్యాడు. వెస్టిండీస్ వేదికగా జరిగిన ఆ వరల్డ్ కప్ టీమిండియా క్రికెట్ చరిత్రలో అత్యంత దారుణమైన వరల్డ్ కప్గా చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి టీంపై ఓడిపోయి రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలోని టీమిండియా గ్రూప్ స్టేజ్లోనే ఇంటికి వచ్చేసింది. భారత్కు జరిగిన ఘోర అవమానం అది. టీమిండియాలో కొంచెం కూడా ఆత్మవిశ్వాసం లేని టైంలో ధోని అనే ఓ కుర్రాడు టీమిండియా T20 కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. అదే ఏడాది సౌత్ ఆఫ్రికా వేదికగా మొట్టమొదటి T20 వరల్డ్ కప్ 2007కు శ్రీకారం చుట్టింది ఐసీసీ. టెస్ట్, వన్డే ఫార్మాట్లకు అలవాటు పడి వయసును కూడా దృష్టిలో పెట్టుకొని T20 లాంటి ధనాధన్ క్రికెట్కు సీనియర్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ దూరంగా ఉన్నారు. పూర్తిగా యంగ్ టీంతో ధోని కెప్టెన్సీలోని టీమిండియా T20 వరల్డ్ కప్కు అండర్ డాగ్స్గా వెళ్ళి ఛాంపియన్గా నిలిచింది. ఆ టోర్నీలో అందరూ బాగానే ఆడారు. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో బ్యాటింగ్లో గౌతమ్ గంభీర్, బౌలింగ్లో ఇర్ఫాన్ పఠాన్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఆ మ్యాచ్ తర్వాత వాళ్లపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే ఒక యంగ్ కెప్టెన్ ధోని సెహ్వాగ్, యువీ లాంటి సీనియర్లతో పాటు జోగిందర్ శర్మ అనే పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో కూడిన జట్టును సమర్థవంతంగా నడిపించాడు. ఫైనల్ మ్యాచ్లో చివరి ఓవర్ జోగిందర్ శర్మతో వేయించాలనేది ధోని నిర్ణయమే. అది సూపర్ సక్సెస్ అయింది. అందుకే ధోనికి క్రెడిట్ దక్కింది. జస్ట్ ఆలోచించండి, జోగిందర్ శర్మతో చివరి ఓవర్ అనే నిర్ణయం బెడిసికొట్టి ఉంటే, పాక్పై ఫైనల్లో టీమిండియా ఓడిపోయి ఉంటే ధోనిపై విమర్శలు వచ్చేవి కావా? ఒక కెప్టెన్ నిర్ణయంతో ఓటమి వస్తే విమర్శలు వచ్చినప్పుడు గెలిస్తే ప్రశంసలు అందడంలో తప్పే ఉంది. అయినా ధోని ఏనాడు నా వల్లే కప్పు గెలిచామని చెప్పుకున్న దాఖలాలు లేవు. మన దేశంలో 2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్ గెలిచి ధోని కెప్టెన్సీలో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ అంతా అద్భుతంగా ఆడారు. జట్టు సమిష్టి కృషితోనే వరల్డ్ కప్ గెలిచాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇవి క్యాన్సర్తో పోరాడుతూ టోర్నీ ఆడాడు. ఫైనల్ మ్యాచ్లో గంభీర్ 97 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటికీ వాళ్ళ ప్రస్తావన వస్తే 2011 వన్డే వరల్డ్ కప్లో వారి ప్రదర్శన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అయినా కూడా వారికి క్రెడిట్ దక్కలేదని కొన్ని కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇక 97 పరుగులు చేసిన గంభీర్కు కాకుండా 91 రన్స్ కొట్టిన ధోనికి వరల్డ్ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అద్భుతమైన పార్ట్నర్షిప్తో మ్యాచ్ను కాపాడారు. ఆ తర్వాత మేము మ్యాచ్పై పట్టు సాధించాం. గ్రౌండ్లో డ్యూ కూడా కలిసి రావడంతో స్పిన్నర్లను టార్గెట్ చేసి ఆడాం అని అన్నాడు. అక్కడ గంభీర్ కోహ్లీకి ఇవ్వాల్సిన క్రెడిట్ను ఇచ్చాడు. కానీ తాను కూడా బాగా ఆడినా వాళ్ళిద్దరి తర్వాత నేనే ఫినిష్ చేశానని ఎక్కడా చెప్పుకోలేదు. ఆ తర్వాత 2013లో ధోని కెప్టెన్సీలోనే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచింది. భారత్కు 3 ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్గా ఓసారి ఓ ఫ్యాన్ 3 ఐసీసీ ట్రోఫీలు అందించారు, చాలా థ్యాంక్ యూ అని అంటే లేదు. ఆ తర్వాత కలిసి ఎక్కువగా మ్యాచ్లు ఆడలేదు.
యువరాజ్ సింగ్ వరల్డ్ కప్ టోర్నీ తర్వాత క్యాన్సర్తో జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత క్యాన్సర్ను జయించి తిరిగి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన మునుపటి ఫామ్ను చూపించలేక 2017లో టీమిండియా తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. అలాగే వీరేంద్ర సెహ్వాగ్ 2013లో తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. వన్డే వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన జహీర్ ఖాన్ 2012లోనే తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. గంభీర్ కూడా 2013లో టీమిండియా తరఫున చివరి వన్డే కరెక్ట్ కాదు. టీమ్ మేనేజ్మెంట్, బీసీసీఐ కూడా ఈ నిర్ణయంలో భాగమే. కొంతమంది స్టార్ క్రికెటర్లకు సరైన ఫేవరెల్ లేకుండా చేశాడనే తప్పితే ధోని క్రెడిట్ స్టెల్లర్ అనేది మాత్రం ముమ్మాటికి తప్పు. అతను ఏనాడు తన వల్లే టీమిండియా 3 కప్పులు గెలిచిందని చెప్పుకోలేదు. అదంతా మీడియా అభిమానుల సృష్టి మాత్రమే. క్రికెట్ను పిచ్చిగా ప్రేమించే మన దేశంలో ఓ క్రికెటర్ వరుసగా సక్సెస్ అవుతుంటే అతనిపై అభిమానం హద్దులు దాటడం, సాధించిన దానికంటే ఎక్కువ ప్రశంస కురవడం సర్వసాధారణం. దానికి ధోనీని తప్పుపట్టడం అవివేకమవుతుంది. జట్టు ఎంత అద్భుతంగా ఉన్నా సరైన కెప్టెన్ కూడా అవసరమే. ధోని ఒక గొప్ప కెప్టెన్, అందులో డౌట్ లేదు. 2007 నుంచి 2013 మధ్యకాలంలో కేవలం 6 ఏళ్లలో 3 ప్రతిష్టాత్మక